మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పంటలే లేవు సార్. ఇంకా అవి కొనాలంటే 10,000 15,000 పెట్టాలి. మేము ఏడ తెస్తాము. భారీగా నష్టంగా ఉన్నాం సార్ మేము. మాకు ఏమేమి సౌకర్యాలు లేవు, ఇందు లేదు. పాలు ఇస్తున్నాయా? ఉన్నాయి. ఎట్లా ఇస్తాయి? గడ్డి లేదు ఎట్లా ఇస్తాయి? వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబళ్ళపల్లి నియోజకవర్గం ములకల్చెరువు మండలంలో అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అంటే నోరున్నటువంటి మనుషులే ఈ విధంగా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. అంటే ఇంకా మనకు మే కూడా స్టార్ట్ అవ్వలేదు. ఈ ఏప్రిల్ మే ప్రాంతంలో అయితే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ 2 నెలలు కూడా ఇంకా రాకముందే ఎండ తీవ్రత అసలు తట్టుకోలేనటువంటి ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనపడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ నోరు లేని జీవాలు వాటి ఆహారం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలు మనం క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ కొండ ప్రాంతం కూడా మొత్తం అంతా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనపడతా ఉంది. మనకు నోరున్న జీవాలు అయితే మనకు ఏదో విధంగా వీరిని అడిగి తెలుసుకునేటువంటి అంటే అడిగి ఆహారాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. నోరు లేని జీవాలకి ఆహారం ఏ విధంగా దొరుకుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు ప్రత్యేకంగా మనం ఇక్కడ పశువుల కాపరులను కానివ్వండి, గొర్రెల కాపరులు కానివ్వండి, వారందరినీ మనం క్షుణ్ణంగా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరేనా? రాజమోహన్. ఓకే. మీకు పశువులు ఉన్నాయా? పశువులు ఉన్నాయి, 5 ఆవులు ఉన్నాయి. సో మీకు అంటే వాటికి మేత ఏ విధంగా ఉందన్న? ఇప్పుడు మీకు ఏదైనా బోర్ కింద గడ్డి అలాంటివి ఏమైనా పెంచుతున్నారా? గడ్డి లేదు, బోర్లో నీళ్ళు రాలా, గడ్డి లేదు, ఆవులకు నీళ్ళు తాపే ఇబ్బంది అయిపోయింది. అంటే ఇప్పుడు మేత ఏ విధంగా చేస్తున్నారు దానికి? ఏందో ఒట్టి మేపు అట్లా పోతాము, అయినా కూడా దానికి సాలడంలే. పాలు ఇస్తున్నాయా? ఉన్నాయి. ఎట్లా ఇస్తాయి? గడ్డి లేదు ఎట్లా ఇస్తాయి? పాలేమి ఇచ్చి ఆవులే, గడ్డి లేక తక్కువ ఇస్తున్నాయి. ఓకే ఓకే ఓకే. సో గొర్రెలు ఎన్ని గొర్రెలు ఉన్నాయి మొత్తం ఇక్కడ? 80 ఉన్నాయి సార్. వీటికి మేపు ఏ విధంగా ఉందన్నా? ఇప్పుడు మీరు ఇక్కడ వేరే వాళ్ళ పంటలో చేస్తున్నటువంటి సందర్భం కనపడుతూ ఉంది సార్. వేరే వాళ్ళు రైతు ఉంటే రైతు కాయలు పెరికేసి ఉంటే అది నీళ్ళు లేక ఎండిపోయింటే దాంట్లో వచ్చి వాళ్ళకి రైతుని అడుక్కొని మేము ఇక్కడ తోలుకున్నాం సార్. ఓకే. మామూలుగా ఎలాంటి పరిస్థితి కనపడతా ఉంటుంది ఇక్కడ? భారీగా నష్టంగా ఉన్నాం సార్ మేము. మాకు ఏమేమి సౌకర్యాలు లేవు, ఇందు లేదు. అటవీ ప్రాంతంలో తోలుకొని మేపు అగ్గి పెట్టేసాం సార్. కొండకి అగ్గి పెట్టేసి కాలిపోయి ఇది అయిపోయి దాంట్లో ఏమి కానీ బాధ కూడా చిక్కలా సార్. లాస్ట్ మేము వేస్తామంటే ఎందుకని చిక్కలా సార్. నీళ్ళు ఏ విధంగా ఉన్నాయండి మీకు? గొర్రెలకు నీళ్లు అవి అవన్నీ అవసరం అవుతూ ఉంటాయి కదా? నీళ్ళు అవసరం అంటే ఉండే తావు తప్పుకుంటాము, లేదంటే ఇంట్లోకి పోయి డ్రమ్ములు గిమ్ములు పెట్టుకొని ఇది చేసుకుని తప్పుకుంటాం. కాదమ్మా, సుమారు ఇప్పుడు మనకు 38 డిగ్రీలు 39 డిగ్రీలు ఎండ కాస్తుంది కదా. ఇంత తీవ్రమైన ఎండలో మామూలుగా మీరు ఎలా మేపుతున్నారమ్మా ఇంత కష్టపడి? మేపలు సార్, ఇంకేం చేస్తాం, జీవాలు పెట్టుకున్నాం కాబట్టి మేపుకోవాలా. బాధ సాదా పడాలా. 7 గంటలు 8 గంటలకు పోతే 1 గంటకు 2 గంటలు అట్లా కొంచెంసేపు నీడకేస్తాం, మళ్ళీ పోవాలి సార్. అంటే మామూలుగా జబ్బులు ఏమైనా వస్తాయమ్మా ఈ గొర్రెలకి ఎండాకాలము? వస్తాయి. ఎలాంటి జబ్బులు వస్తుంటాయి? దగ్గులు వస్తాయి, ముసర్లు అవుతాయి. అవన్నీ వేలు పెట్టాలా, దాన్ని చూపించాలి సార్. చెప్పండి పెద్దమ్మ, మీకు ఇప్పుడు మేపు నీళ్లు అవన్నీ దొరుకుతున్నాయా బాగా గొర్రెలకు? మేపు నీళ్ళు లేకనే సార్ ఇబ్బంది అయిపోయింది. నీళ్ళతో చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే ఎలాంటి సమస్యలు కనపడుతున్నాయి ఎక్కువ ప్రధానంగా ఇక్కడ? మేపులు లేనిది ఊగి సస్తా ఉన్నాయి సార్ జీవాలు. ఎన్ని ఉన్నాయమ్మా? 70 ఉన్నాయి. 70 ఉన్నాయా? అంటే ఇప్పుడు మళ్ళీ మామూలు శనక్కట్టి అవి మామూలుగా వేస్తూ ఉంటారు కదా మామూలుగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు? ఏమీ లేదు సార్ మాకు. శనక్కట్టి వేసుకున్నారా మీరు? శనక్కట్టి తీసుకున్నారా? ఏం లేదు సార్, మేము తీసుకోవాలా. మేము బీదవాళ్ళం ఏడ తెస్తామా శనక్కట్టికి? అడవికి వెళ్ళొచ్చు కదా మీరు, ఇక్కడ గొర్రెలన్నీ తీసుకెళ్ళి అగ్గి పెట్టేసినారు సార్. ఏం లేదు, అందుకని మేము ఈ రోడ్డు ఆరింటి మేపుకుంటా ఉన్నాం. రోడ్డు వారు మనకి ఇక్కడ ఏమి గడ్డి ఏమీ కనపడడం లేదు కదా మరి ఇక్కడ మేపులు ఏంది ఎలా? సార్ ఏం చేస్తా, అవే ఒట్టిదే తింటాయి. నీళ్ళు లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. మామూలుగా బోర్ల సైడ్ అక్కడంతా ఉంటాయి కదా, మా రైతులను అడిగితే ఇస్తారు కదా బోర్ల దగ్గర నీళ్ళు. దూరం ఉంటాయి సార్, ఎట్లా పంటలు ఉంటాయి, జీవాలు పోయేకి మార్గం ఉండదు. ఎట్లా సార్ మేము తాపేది నీళ్ళు? ప్రతి సంవత్సరం ఇలానే బాధపడుతుంటారా? ప్రతి సంవత్సరం ఇంతే ఈ బాధే మాకు జీవాలతో. మామూలుగా కొద్దిగా అంటే మీకు పంటలు ఏమైనా పండించి దాంట్లో ఉలవ పొట్టు, శనక్కాయ ఇలాంటివంతా స్టోర్ చేసుకొని సంవత్సరానికి ఒకసారి వాడుకోవచ్చు కదా? మాకు పంటలే లేవు సార్. ఇంకా అవి కొనాలంటే 10,000 15,000 పెట్టాలి. మేము ఏడ తెస్తాము. మీ పేరు ఏం పేరేనా? నా పేరు షఫీ సార్. ఇప్పుడు మీకు మేత ఏ విధంగా దొరుకుతూ ఉంది? మేత ఏమీ లేదు, మేత ఇబ్బందిగా ఉంది. నీళ్ళు కానీ లేవు. ఏరే వాళ్ళు బోరుతానే నుంచి వాటర్ పెట్టి నీళ్ళు తప్పుకుంటా ఉన్నాం. అంటే ఎండాకాలం ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి గొర్రెలకి? సమస్యలు గడ్డితోనే, శనక్కట్టి, ఉలవ పొట్టు ఇవంతా బయట కొనుక్కోవాలా. ఎంత పడుతుంది లోడు? లోడు 20-25 వేలు పడుతుంది సార్. ఓకే. సంవత్సరం పొడవునా వస్తుందా మీకు?
రాదు సార్, 1 నెల 2 నెలలు వస్తుంది. అంతే. ఎన్ని గొర్రెలు ఉన్నాయండి మీకు? ఉంటాయి సార్, 70-80 ఉన్నాయి. సో చూస్తున్నారు కదండి, ఈ యొక్క ప్రత్యేక కథనంతో మీ యొక్క సుమన్ టీవీ రిపోర్టర్ విజయ్ కుమార్ ములకల్ చెరువు.